USPC వర్ధిల్లాలి USPC వర్ధిల్లాలి USPC వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి USPC జిందాబాద్ USPC జిందాబాద్ USPC జిందాబాద్ రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల కొరకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు సాధించుకోవడానికి దశలవారీ పోరాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 23, 24 తారీఖులలో ఎంఆర్ఓల గారి ఆధ్వర్యంలో మెమోరాండాలు సబ్మిట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా 23/7/2025 రోజు ఆయా మండలాల పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓలకు మెమోరాండాలు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఆగస్టు 1వ తారీఖున ఆయా జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి సమస్యల సారాంశము ముఖ్యమంత్రి గారికి పంపడం జరుగుతుంది. ఆ రకంగా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో ధర్నా కార్యక్రమాన్ని USPC ఆధ్వర్యంలో మేము నిర్వహించడానికి ముందస్తు ప్రణాళికతోటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అందరూ ఉపాధ్యాయులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పోరాటాల ద్వారానే ఏదైనా సాధించుకోవడం జరుగుతుంది అనేటటువంటిది దృష్టిలో పెట్టుకొని పోరాట కార్యక్రమాన్ని చేస్తామని ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు మరి రాష్ట్రంలోని వివిధ యాజమాన్యాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ ఉద్యమ బాట పట్టడం అనేది జరిగింది. దశల వారీ పోరాట కార్యక్రమంలో భాగంగా మరి ఈ 23, 24 తేదీన ఈ నెలల మండల కేంద్రాల్లో నిరసనలు మరి ఎంఆర్ఓలకు వినతి పత్రాలు సమర్పిస్తూ ఆగస్టు 1వ తేదీన జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం, మరి ఆగస్టు 23వ తేదీన రాష్ట్ర కేంద్రంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నిర్ణయించడం జరిగింది. మరి పెండింగ్లో ఉన్న సమస్యలు ఇవాళ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఎప్పుడు రావాల్సిన డిఏలు, పెండింగ్లో ఉన్న డిఏలు కానివ్వండి, పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉంది. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు ఒక్క పైసా కూడా రాని పరిస్థితి, వెంటనే వారి రిటైర్డ్ బెనిఫిట్స్ అన్నీ కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి బదిలీలతో కూడిన పదోన్నతులు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేశారు. వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో 5,571 మరి PSHM పోస్టులను వెంటనే మంజూరు చేసి హెచ్ఈటీలకు PSHM ప్రమోషన్ కల్పించాలని, మరి పండిట్ PET అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా మిగతా అన్ని ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నిటిలో కూడా కామన్ సీనియారిటీలో హెచ్ఈటీలో కూడా భాగస్వాములు చేస్తూ వెంటనే మరి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ సర్దుబాటు ప్రక్రియ అనేది ఎక్కడ చూసినా కూడా చాలా ఇబ్బందికరమైన అశాస్త్రీయ పద్ధతిలో పోతూ ఉన్నది. సర్దుబాటు ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి రాష్ట్రంలో అక్రమ డిప్యుటేషన్లు ఎక్కడికక్కడ అక్రమ డిప్యుటేషన్లు జరుగుతున్న తరుణంలో ఆ అక్రమ డిప్యుటేషన్లు ఏవైతే ఉన్నాయో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి సర్వశిక్ష అభియాన్, మరి URS, KGBV ఉపాధ్యాయ ఉద్యోగులు వాళ్ళు అంటే తమ న్యాయమైన డిమాండ్స్ కోసం సమ్మె చేసిన సందర్భంగా వారికి ఇంతవరకు సమ్మెకాలం రాలేదు. ఖచ్చితంగా వాళ్ళ సమ్మెకాలం వేతనాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఇవాళ వివిధ గురుకులాలలో విధులు నిర్వహిస్తున్న గెస్ట్ పార్ట్ టైం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు KGBV URSలో SSA ఉద్యోగులు, మరి అంతేకాకుండా ఆశ్రమ పాఠశాలల్లో CRTలో చూసినట్టయితే కనీస వేతనం లేదు. వారికి కనీస వేతనం వెంటనే చెల్లించాలి అని, మనకి ఎలాగైతే రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఉన్నట్టుగా లీవులు చెల్లించాలి అని చెప్పేసి, ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలి అని చెప్పేసి ఇవాళ గురుకులాలలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి కూడా అంటే బోధనేతర పనులు ఏవైతే ఉన్నాయో బోధనేతర పనులన్నింటినీ కూడా వాళ్ళకు మినహాయింపు ఇస్తూ గురుకులాల సమయ సారణిలో ఖచ్చితంగా విద్యా హక్కు చట్టం ప్రకారము అన్ని పాఠశాలల సమయం ఒకే రకంగా ఉండాలి. ఇవాళ విద్యార్థులు ఆ సమయ సారణి ప్రకారం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాబట్టి అన్ని యాజమాన్యాల గురుకుల సమయ సారణి వెంటనే మార్పు చేయాలని, మరి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు కానివ్వండి వెంటనే పరిష్కరించాలి. మరి ఇంకా
ఆశ్రమ స్కూల్లో మరి మా ప్రభుత్వ పాఠశాలల్లోనైతేనేమో పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ పూర్తయింది, కానీ ఆశ్రమ పాఠశాలల్లో చూస్తే పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్లు పూర్తి కాలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి ఆశ్రమ పాఠశాలల్లో ఉన్న పండిట్ పీఈటీలకు కూడా అప్గ్రేడేషన్ చేసి వారికి పదోన్నతిని కల్పించాలని, ఇలాంటి న్యాయమైన అనేక డిమాండ్లు ఇవాళ పెండింగ్లో జీపీఎఫ్ కానివ్వండి, సరెండర్ లీవ్స్ కానివ్వండి, మెడికల్ బిల్లుస్ కానివ్వండి, కోట్లాదిగా ఇవాళ పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి వెంటనే డిఏ కానివ్వండి, పిఆర్సీ విధంగా కూడా స్పందించే విధంగా ఇవాళ ప్రభుత్వాలు ముందుకు వచ్చే వరకు గత ప్రభుత్వంలో ఏదైతే పోరాటాలు చేశామో మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా పోరాటానికి వెనుకబోమని చెప్పేసి ఎప్పుడు కూడా యూఎస్పీసీ పోరాట సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పక్షమే అని చెప్పేసి గమనించాలి. మరి వాళ్ళ జిల్లాలో కానివ్వండి, మండలాల్లో కానీ ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈ దశలవారీ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రభుత్వం స్పందించే వరకు మన పోరాటం సాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యూఎస్పీసీ ఆధ్వర్యంలో దశలవారీ కార్యక్రమాన్ని మరి తలపెట్టిన గత ప్రభుత్వము అనేక ఉపాధ్యాయ సమస్యలతో ఉండి మరి ఆ ప్రభుత్వం పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఉపాధ్యాయులకి మరి చాలా మేలు చేస్తుంది అనే ఉద్దేశంతో ఎన్నుకోవడం జరిగింది. కానీ మరి ఈ ప్రభుత్వం కూడా అదే పాత ప్రభుత్వం లాగానే ఉపాధ్యాయుల అనేక సమస్యలు పెండింగ్లో ఉంచుతూ మరి దాన్ని తత్సారం చేయడం జరుగుతుంది. కావున ఇక తాళలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఇట్లా యూఎస్పీసీ ఆధ్వర్యంలో దశలవారీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్లు 23, 24 తేదీల్లో తహసీల్దార్ ఆఫీసుల ముందు మరి మెమోరాండం సమర్పణ, అదే రకంగా దాని తర్వాత నెక్స్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా మరి ప్రభుత్వానికి విన్నవించే కార్యక్రమము ఈ రకంగా చివరికి ఆగస్టు మాసంలో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ప్రతి ఉపాధ్యాయుని అదే రకంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమము నడుస్తుంది. కావున మరి ఈ విషయాన్ని ప్రభుత్వము మరి తెలుసుకొని వెంటనే స్పందించి న్యాయపరంగా మాకు వచ్చే సమస్యలన్నీ కూడా తీర్చవలసిన అవసరము ఎంతైనా ఉంది.